తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. గన్ పార్క్ దగ్గరున్న అమరవీరుల స్మారక స్తూపం దగ్గర సీఎం రేవంత్ తో సహా పలువురు నేతలు నివాళులు అర్పించారు. పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దేశంలో తొలి ప్రణాళికబద్ధ నగరం భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లుగా రేవంత్ ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయంతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించారు. వేడుకల్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. రాష్ట్రం వచ్చి 10 ఏళ్లైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, 10 ఏళ్లుగా జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని రేవంత్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి విజన్ 2047 తయారు చేస్తున్నామని, అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో 30,000 ఎకరాల్లో దేశంలోనే తొలి ప్రణాళికాబద్ధ భారత ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీని మనం ఈరోజు ఎయిర్పోర్టుకు దగ్గరలో ప్రారంభించుకుంటున్నాం. 30,000 ఎకరాలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈరోజు నూతన నగరాన్ని నిర్మించుకోవడానికి మనం ప్రణాళికలు రచించుకున్నాం, ముందుకు వెళ్తున్నామని తెలియజేయడానికి ఈరోజు సంతోషపడుతున్నాను. ప్రసంగానికి ముందు జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్ పార్కులో అమరవీరుల స్తూపం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.